diseases like bird flu, E. coli and CRD and all diseases we are going to identify by using sound of the birds, where we have developed a deep tech models which will identify the sound of the birds with advanced IoT devices, and it will say ఏ డిసీజ్ అనేది కూడా ఇట్ విల్ సే విత్ ఇన్ 30 minutes లో మనకు చెప్తుంది అనమాట. పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఏ డిసీజ్ ఉంది, అది ఏ స్టేజ్ లో ఉంది, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ప్రిమెషన్స్ కూడా ఫార్మర్స్ కి విత్ ఇన్ 30 minutes లో చెప్తుంది. యూజువల్ గా అది ఒక 48 hours నుంచి 72 hours పడుతుంది ఐడెంటిఫై చేయడానికి, బట్ మా టెక్నాలజీతోని వీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ 30 minutes లో ఇట్ వాట్ డిసీజ్ ఇస్ ఇట్ అని సౌండ్ అనాలిసిస్ తోని వీ కెన్ ఐడెంటిఫై సార్. 30 minutes ఎంతవరకు, ఎంత అడ్వాన్స్ గా? యా, అడ్వాన్స్ అంటే మోస్ట్లీ విత్ ఇన్ హాఫ్ ఎ డే ఆర్ హాఫ్ డిసీజ్ అఫెక్ట్. మీకు ఎప్పుడు వస్తుందని ప్రిడిక్షన్ ఎంత అడ్వాన్స్ చేయగలుగుతారు? యా, ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఓన్లీ విల్ గెట్, ఫస్ట్ స్టేజ్ లో వచ్చేస్తుంది సార్. 3 days అడ్వాన్స్ గా వస్తుంది సార్. 3 days అడ్వాన్స్. అంటే మీ టెక్నాలజీ యాప్ బేస్డ్ ఆర్? అంటే మాది ఐఓటీ సాస్ మోడల్ సార్. అంటే మా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐఓటీ డివైసెస్ ఉంటాయి, అవి పౌల్ట్రీ ఫార్మ్స్లలో పెట్టుకుంటే మేము పర్ బర్డ్ లాగా వి చార్జ్ దెమ్, పర్ బర్డ్ 0.05 paisa లాగా మేము చార్జ్ చేస్తాం ఫార్మర్స్ కి. ఆ డివైసెస్ యాప్ లో కూడా దే కెన్ యాక్సెస్, అంటే నోటిఫికేషన్స్ అలర్ట్స్ అన్ని వాట్సాప్ లో కాల్ ఫార్మాట్ లో ఫార్మర్స్ కి వస్తాయి అనమాట. డిసీజ్ ఏముంది, లైక్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్స్. ఎంతవరకు మీరు ఇవన్నీ చేశారు? ఇప్పుడు వరకు వచ్చేసి అక్యురసీ మోడల్ వచ్చేసి 97% ఉంది సార్. డేటా వచ్చేసి అరౌండ్ 25 lakh డేటా సెట్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం, హెల్తీ అండ్ హెల్తీ రెండు. ఎన్ని చేశారు? 25 lakhs. ఎక్కడ చేశారు మొత్తం? ఇది ఓవరాల్ ఇండియాలో చేసాం సార్, డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్స్ లో. ఎందుకంటే పౌల్ట్రీ డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్, డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. సో ఫార్ మేమైతే 10 diseases ఐడెంటిఫై చేస్తున్నాం, విచ్ ఇస్ top 4 గ్లోబల్ లెవెల్ ఆర్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఇయర్లీ వాట్ ఇస్ ది కాస్ట్? మేము పర్ బర్డ్ చార్జ్ చేస్తాం, లైక్ పర్ బ్యాచ్ ఫర్ బర్డ్ ఫర్ పీరియడ్. యా, అది బాయిలర్స్ కి వస్తే 45 days కి ఇట్స్ అరౌండ్ 1 rupee per bird. లైఫ్ స్పాన్ బాయిలర్స్ కి వచ్చేసి 40 to 45 days లైఫ్ స్పాన్ సార్. అదే దానికి 40-45 days అది. అదే కానీ లేయర్ అయితే ఇంకొంచెం ఎక్కువ. లేయర్ అయితే 18 months ఉంటుంది. 18 months ఉంటుంది. హౌ మచ్ యు ఆర్ చార్జింగ్? ఫర్ లేయర్ ఇట్స్ అరౌండ్ పర్ మంత్ కి వచ్చేసి వీఆర్ చార్జింగ్ 1 rupee per bird యాక్చువల్లీ. పర్ మంత్? యా, పర్ మంత్ 1 rupee. అంటే 18 rupees అవుతుంది. యా, 18 rupees. దీనికైతే బాయిలర్ కి అయితే 1 rupee for 40 days. 45 days కు 1 rupee. యా, 40 నుంచి 45 days వరకు 1 rupee. 1 rupee ఫర్ 1 season. యా, వన్స్. అంటే 1 rupee అంటే హోల్, ఇప్పుడు ఒకవేళ పనిచేస్తుంది సార్. కేజెస్ లో పనిచేస్తుంది, డీప్ లీటర్ లో పనిచేస్తుంది సార్. కేజెస్ లో కూడా మేము ట్రై చేసాం, ఆల్రెడీ వర్క్ అవుతుంది. డీప్ లీటర్ లో అయితే అక్యురసీ 99% ఉంది, అందుకే కేజెస్ లో వర్క్ చేసిన దాన్ని 97% అని చెప్పాం సార్. ఆంధ్రాలో ఇంతవరకు చేయలేదు సార్, తమిళనాడులో చేసాము, ఆంధ్రాలో ఇంతవరకు చేయలేదు. మీరు ఇమీడియట్ గా కెన్ యూ డూ వన్ థింగ్? yes sir. హెల్త్ ఆఫ్ ది బోర్డు కూడా చెప్తుందా? సారీ సార్, హెల్త్ రిపోర్ట్ కూడా, అంటే అనాలిసిస్ మేము కొన్ని ఫిజికల్ పారామీటర్స్ అండ్ ఆల్సో బాడీ టెంపరేచర్ కాకుండా ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్ చెప్తుంది సార్. ఓవరాల్ ఫార్మ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, అమోనియా, కార్బన్ మోనాక్సైడ్ కూడా చెప్తుంది ఫార్మ్ లో ఎంత ఏ లెవెల్లో ఉంది, ఏ పర్సెంటేజ్. ఒక డాష్ బోర్డ్ లో ఫార్మర్ కి ఓవరాల్ ఫార్మ్ హెల్త్ డిసీజే కాకుండా హెల్త్ ప్రొఫైల్ కూడా చెప్తుంది. అంటే డే 1 నుంచి యూజ్ చేస్తే ఆ ఏజ్ ని బట్టి హెల్త్ ప్రొఫైల్ డిసైడ్ చేస్తున్నారంట. హెల్త్, ఎస్ సార్. ఐఎమ్ ఆస్కింగ్, యంగ్ బర్డ్ ఉన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఉండాలి, పారామీటర్స్ ప్రిస్క్రైబ్ చేసి డిఫరెంట్ టైమ్స్ లో. ఇప్పుడు 45 days, అదే ఈ 45 days లో మీరు చేసే ఎక్సర్సైజ్ ఎట్టుండాలంటే ఎగ్జాక్ట్ గా 10 days కు ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ప్రకారం వెళ్తా ఉండాలి. అవి మాకు స్టాండర్డ్స్, ఒక బేసిక్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసాం సార్. ఒకవేళ పర్ఫార్మెన్స్, బర్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ స్టేజ్ లో ఉందా లేదా, ఫార్మర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తుంది. ప్రైస్ పాయింట్ కి వచ్చేస్తే, ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము లో టెక్నాలజీలో చేసాం కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ మేము కౌంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ప్రైస్ కూడా డ్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్. ప్రైస్ అనేది ఫిక్స్ కాదు. అదే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే 18 rupees హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. హోల్ సర్కిల్ కి 18 months కి కదా సార్. మా అంటే స్టోరేజ్, డేటా స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా సార్. ఉంటాయమ్మా, కానీ 18 rupees అంటే ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది అనుకుంటున్నావు? ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది కాస్ట్ రియలైజేషన్?
బర్డ్ కాదు, లేయర్కి ఎంత వస్తుంది, ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది. సార్ ఇది ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ 8-9 months లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ 1,000 రూపీస్ వరకు మినిమం పడుతుంది. దాంట్లో రిటర్న్ ఎంత వస్తుంది? రిటర్న్ ROI ఫార్మర్స్ మా సైకిల్లో ఇప్పటి వరకు కేస్ స్టడీస్ లో ROI వచ్చేసి లేయర్ ఫార్మర్స్ కి 10 to 11 months లో ROI వచ్చేస్తుంది సార్. అంటే వాళ్ళు 10 to 11 months లో రికవరీ చేసుకోవచ్చు. ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఐఎమ్ ఆస్కింగ్, ఓకే వాట్ యు ఆర్ ఛార్జింగ్. ప్రొడక్షన్ వచ్చేసి 15% ఇంక్రీస్ అవుతుంది లేయర్ ఫార్మ్స్ లో. ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా? చాలా మంది ఉన్నారు సార్. మైక్ ఇవ్వండి వాళ్ళకి ఒకరికి. ఎంత కాస్ట్ అవుతుంది? నమస్తే సార్. సార్ మాకు ఇప్పుడే 90% అబోవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్. 105% హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఐ డోంట్ నో సార్. 15% 18 రూపాయలు అంటున్నాడు. 18 రూపాయలు లాభం రైతుకు రావట్లేదు సార్ ఇయర్ కి. నిజం సార్ ఇది. ఇప్పుడు చాలా ఒక బర్డ్ లో 18 రూపాయలు రావడం లేదు ఇప్పుడు సార్. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అటాక్ అయ్యాక తమరి దయ వల్ల కొంచెం ఇప్పుడు సస్టైన్ అయి ఉన్నాం సార్. అంటే మేము దట్ సార్ మేము డిసీజ్ ఐడెంటిఫై చేస్తున్నాం కదా సార్. అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల ఒక 100 ఒక ఫ్లో దట్ ఇస్ నాట్ ది ఇష్యూ సార్. నువ్వు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో నీది స్టార్ట్అప్ స్కేలింగ్ కావాలి. నువ్వు ఇప్పుడు ప్రాఫిట్ చూసుకున్నావు అనుకో, నీ ఇనిషియేటివ్ అడిగే కిల్ అయిపోతుంది. నీకంటే కొత్త ఎవడన్నా వచ్చి నీకంటే ఫాస్ట్ పోతే నువ్వు అవుట్ అయిపోతావు. అవును సార్, ట్రూ. 5 పైసలు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా. అవును సార్. ఇవన్నీ ఇన్ని వచ్చాయి. ఎంత అప్పు ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి. మార్కెట్ బిల్డప్ చేస్తారు, దెన్ అప్లికేషన్కి వెళ్తారు, ప్రాఫిట్కి వెళ్తారు. యు ఆర్ గోయింగ్ రివర్స్ వే సార్. ఆబ్వియస్ గా ప్రైస్ లో విల్ అంటే ప్రైస్ ఫైనల్ అని చెప్పలేదు. నువ్వు గానీ అది గానీ ప్రైస్ కూడా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను. ఎవ్రీ మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది, ఒకవేళ తగ్గితే కారణం ఏంటి, లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్. అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది, 45 days జరిపోతుంది, ఎంత ఈల్డ్ వస్తుంది, దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి. దాని తర్వాత మీరెంతవరకు తగ్గిస్తారు, అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇన్సెంటివ్ హెల్ప్ చేస్తాం ఫార్మర్కి ఇచ్చి. అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది, మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది. అదర్వైజ్ మీరంతా కానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు మళ్ళీ. షూర్ సార్, డెఫినెట్లీ. ఈవెన్ రమేష్ సార్ తో కూడా నిన్న మాట్లాడాం. చిత్తూరులో లైక్ సార్ సెడ్ పైలట్ కి రమ్మన్నారు. ఆబ్వియస్ గా మేము ఈవెన్ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరు ఫెడరేషన్స్ తో కలిసే ప్రైస్ పని చేయండి. మీరు పౌల్ట్రీ ఫెడరేషన్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ఆప్షన్స్, బాయిలర్, లేయర్, చిన్నవి, మీడియం, అదే సమయంలో లార్జ్, ఇంకొక పక్కన కేజ్, జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి. ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీలు డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. యూ కెన్ డూ దట్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్టార్ట్అప్ ప్రెజెంటేషన్ కి మహేష్ రెడ్డిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను.